మనం ఇక్కడ గ్యాదర్ అయినటువంటి సందర్భం వచ్చేసి వరల్డ్ టొబాకో డే. రేపు సండే రోజు సెలబ్రేట్ చేసుకున్నాం వరల్డ్ టొబాకో డే. సో దానికి సంబంధించి అవేర్నెస్ కిందని ప్రెస్ మీట్ అనేది ఈరోజు నిర్వహిస్తున్నాము మనము మన మెడికవర్ కరీంనగర్లో. వరల్డ్ టొబాకో డే సందర్భంగా అవేర్నెస్ అంటే టొబాకో నిర్మూలన కానీ లేకపోతే దాన్ని ఎటువంటి యూత్ని ఎట్లా ప్రేరేపిస్తున్నారు అవి కొనడానికి కానీ లేకపోతే రకరకాల ఫ్లేవర్స్లో వాళ్ళకి నచ్చినటువంటి ఫ్లేవర్స్లో కానీ అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా కానీ లేకపోతే ఎట్లా వాటిని ఇల్లీగల్గా కానీ లీగల్గా కాదు కానీ ఇల్లీగల్గా ఎట్లా అండర్ ఏజ్ వాళ్ళకు కూడా అవి అందుబాటులోకి వస్తున్నాయి అనేటువంటి అవేర్నెస్ కిందనే ఈ సంవత్సరం థీమ్ అనేది వాళ్ళు మనకు పెట్టారు. సో దాని గురించి మనకి డాక్టర్ నాగరాజు గారు జనరల్ ఫిజిషియన్ మెడికల్ హాస్పిటల్ కరీంనగర్ మనకి ఇంకా దాని గురించి ఎట్లా థీమ్ అనేది ఏంటి అనేది వివరంగా చెప్తారు. నమస్తే అండి, నా పేరు డాక్టర్ నాగరాజు రావిరెడ్డి, కన్సల్టెంట్ జనరల్ ఫిజిషియన్ మెడికల్ హాస్పిటల్ కరీంనగర్. సో మన మెడికల్ హాస్పిటల్ తరఫున మీ అందరికీ తెలిసింది ప్రజల్లో అవగాహన రావడానికి వేరియస్ హెల్త్ ఇష్యూస్ గురించి అవేర్నెస్ గురించి మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేస్ గురించి మనం చెప్తూ ఉంటాం. సో రేపు May 31 వరల్డ్ టొబాకో డే. సో దాదాపు ఒక 40 years 1987 నుంచి WHO తరఫున త్రూఅవుట్ ద వరల్డ్ ఈ వరల్డ్ టొబాకో డే అన్నట్టుగా చూస్తున్నాము. ఎందుకంటే బికాజ్ ఇది మోస్ట్ కామన్ థింగ్, మన యూత్ కావచ్చు, అడల్ట్స్ అండ్ టీన్స్ బాగా ఎఫెక్ట్ అయ్యే పాపులేషన్ బాగా ఎఫెక్ట్ చేసే కారణంలో ప్రపంచవ్యాప్తంగా ఇది ఒకటి. అండ్ ఈ 2026 థీమ్ వచ్చేసి కంప్లీట్ టొబాకో అండ్ నికోటిన్ అడిక్షన్ అండ్ అన్మాస్కింగ్ ద అప్పీల్. అంటే ఇప్పుడు ఏంటంటే సో అవైలబిలిటీ ఉన్నాయి, అంటే మార్కెట్లో కావచ్చు, జెండా కావచ్చు, బీడీ, సిగరెట్స్ ఇట్లాంటివన్నీ అవైలబిలిటీ ఉన్నాయి. బట్ అట్ ద సేమ్ టైం ఏంటంటే కంపెనీస్ కొత్త తరహా మార్కెటింగ్ తీసుకొస్తున్నాయి. లైక్ అంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, ఫ్లాషీగా ప్యాకేజింగ్ కావచ్చు, సైజ్ అండ్ అవైలబిలిటీని ఈజీగా చేయడం కావచ్చు. ఇవన్నీ ఏంటంటే యూత్ పర్టికులర్గా 15 to 25 మధ్యలో ఉన్న వాళ్ళు ఏంటంటే ఒక్కసారి దానికి అడిక్ట్ అయితే కనుక దీని అడిక్టివ్ పొటెన్షియల్ చాలా ఉంటుంది కాబట్టి వాళ్ళకు లైఫ్ లాంగ్ వాళ్ళ ఇబ్బంది ఎక్కువ అవుతుంది. సో దీన్ని కౌంటర్ చేయడానికి అంటే ఎంత అవైలబుల్ ఉన్నా కూడా మనం దాన్ని వాళ్ళకి యూత్ కావచ్చు, టీన్కి పర్టికులర్గా యంగ్ అడల్ట్స్ వీళ్ళందరికీ కూడా ఇది అవైలబుల్ ఎక్కువ కావద్దు, అంటే దీనికి ఎక్కువ వాళ్ళు వ్యామోహం చెందొద్దు అనే ఉద్దేశంతో ఈ ఇయర్ థీమ్ అనేది పెట్టాను. ఇది ఎందుకు చెప్తున్నాం అంటే ఆల్మోస్ట్ మనకి ఇండియాలో చూసుకుంటే మన జనాభా 140 కోట్లు అందాలి, 140 నుంచి 150 కోట్లలో దాదాపు 30% ఏదో ఒక రకమైన టొబాకో యూజ్ చేస్తున్నారు. ఐదర్ బీడీ అయినా, సిగరెట్స్ అయినా, లేదంటే టొబాకో చెడి, జర్దా కానీ, కైని కానీ, గుట్కా కానీ ఇట్లాంటివన్నీ. సో వీటిలో ఇంకా సిగరెట్స్, బీడీ కంటే ఎక్కువ స్మోక్లెస్ అంటే ఈ గుట్కా, జర్దా ఇట్లాంటివి ఎక్కువ యూజ్ చేస్తున్నారు. సో దీనివల్ల ఏమవుతుందంటే సింపుల్గా చెప్పాలంటే ఆల్మోస్ట్ మన భారతదేశంలో 10 మంది ఓరల్ క్యాన్సర్స్ ఉంటే దాంట్లో 9 మంది కూడా ఇట్లాంటి స్మోక్లెస్ టొబాకోతో వచ్చినాయి. సో మనం ఎంత ప్రివెంట్ చేయగలుగుతామో ఆలోచించండి, అంటే ఎన్ని డెత్స్, ఎంత మార్బిడిటీ ప్రివెంట్ చేయగలుగుతామో మీ అందరి ద్వారా ప్రెస్ ద్వారా అందరికీ ప్రజలకు తెలియాలి. అండ్ గవర్నమెంట్ పరంగా కూడా ఈ టొబాకో డే సందర్భంగా డాక్టర్స్, వేరియస్ హెల్త్ కేర్ సొసైటీస్ చేసే విజ్ఞప్తి ఏంటంటే టొబాకో ప్రోడక్ట్స్ పైన ఇంకా బ్యాన్ ఖచ్చితంగా ఉండేటట్టు చూసుకోండి కుదిరినంత వరకు. అండ్ డిజిటల్ మార్కెటింగ్ లేదా సోషల్ మీడియా మార్కెటింగ్ వీటిపైన కూడా ఒక కట్టేసి పెద్దగా అంటే ప్రజలు ఏంటంటే వాటి మీద వ్యామోహం చెందద్దు, వాటికి ఆకర్షితులు కావద్దు అనే ఒక మెసేజ్ని మనం గవర్నమెంట్ కూడా దయచేసి మన హెల్త్ కేర్ సొసైటీస్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాము. అండ్ ప్రజల్లో కూడా ఇది మీ జీవితము, వన్స్ ఒకసారి మీరు అడిక్ట్ అయితే కనుక చాలా చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. నేను ఇప్పుడు ఫిజిషియన్గా వేరియస్ కేసెస్ చూస్తూ ఉంటాను. ఎవ్రీడే ఆల్కహాల్ అడిక్షన్ ఎంత సివియరో దానికంటే టొబాకో అడిక్షన్ ఇంకా ఎక్కువ. అంటే ఒక 2-3 days రెగ్యులర్గా అలవాటు ఉన్న వాళ్ళు తీసుకోకపోతే కనుక వాళ్ళలో ఎంత విచిత్రమైన ప్రవర్తన చూస్తామో, ఎంత కోపదృప్తమైన ప్రవర్తన చూస్తామో నాకే తెలుసు. సో ఇదేంటంటే అడిక్టివ్ పొటెన్షియల్ ఇస్ మచ్ మోర్ కంపేర్ టు ఆల్కహాల్. సో మీ ఆరోగ్యం మీ చేతిలోనే ఉంది, ఇది కంప్లీట్గా ప్రివెంటబుల్. డెఫినెట్గా మీరు ఎవరో వాడుతున్నారు, ఫ్రెండ్స్ వాడుతున్నారు, ఇంకొకరు ఫోర్స్ చేస్తున్నారు అని అయితే తీసుకోకండి. థ్యాంక్ యూ. నేను డాక్టర్ అనీష్, మెడికల్ హాస్పిటల్ కరీంనగర్లో గుండెవ్యాధులతో పనిచేస్తున్నాను. అయితే ఇప్పుడు ఆల్రెడీ సార్ మనకి టీమ్ గురించి టొబాకో వాళ్ళు వచ్చే ప్రాబ్లమ్స్ గురించి మనకి వివరించారు.
అయితే మనం మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే టొబాకో ఏ ఫామ్లో తీసుకున్నా, అంటే అంబారు, గుట్కా, తంబాకు, బీడీ, సిగరెట్, వీటన్నిటిలో డేంజరే. చాలామంది మధ్య ఏం చేస్తారంటే ఈ సిగరెట్ కానీ వేపింగ్ అని చేస్తున్నారు. ఈ సిగరెట్ వీటిలో కూడా నికోటిన్ రావడం వల్ల దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. అది అడిక్షన్ తగ్గిస్తుంది కానీ మనకి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కొంతమంది వస్తున్నాయి అన్నమాట. సో ఒక స్మోకింగ్ కానీ టొబాకో కానీ ఏ రూపంలో తీసుకున్నా పక్షపాతము, చూపు పోవడము, గొంతు క్యాన్సర్, తర్వాత అన్నవాహిక క్యాన్సర్, కడుపు క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, తర్వాత స్పర్మ్ కౌంట్ తగ్గడము, హార్ట్ అటాక్స్, తర్వాత గుండె కొన్నిసార్లు లయబద్ధంగా కొట్టుకోకుండా సడన్గా ఆగిపోవడము, ఇలాంటివి చాలా జరుగుతాయి. కొన్నిసార్లు ఏంటంటే కాళ్ళకు సప్లై చేసిన రక్తనాళాలు ఎఫెక్ట్ అయ్యి గ్యాంగ్రీన్ వచ్చి కాలు తీయాల్సిన పరిస్థితులు కావచ్చు. సో ఒక స్మోకింగ్ ఆపేయడం వల్ల మనం ఎన్ని వ్యాధులు దూరం ఉంటాం. ఇంకొకటి చాలా గుర్తుపెట్టి వాళ్ళ ఇంట్లో ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నారనుకోండి, వీళ్ళు వద్ద పొగ వల్ల కూడా ప్రెగ్నెంట్ లోపల పిండం ఎఫెక్ట్ అవ్వచ్చు. ఏ విధంగా అంటే అది కార్బన్ మోనాక్సైడ్ రిలీజ్ చేయడం వల్ల ప్రెగ్నెంట్ పిండానికి గ్రోత్ తగ్గడం కానీ, అర్లీగా డెలివరీస్ అవ్వడం కానీ, సడన్గా చనిపోయిన బేబీ పుట్టడం కానీ ఇలాంటివి జరుగుతాయి అన్నమాట. సో మనం రెస్పాన్సిబుల్ ఫాదర్గా ఉన్నప్పుడు స్మోకింగ్ అనేది మనం బేబీ కోసం భార్య కోసం కూడా ఆపాల్సి వస్తుంది. ఈ ప్యాసివ్ స్మోకింగ్ వల్ల చాలా మంది కూడా ఎఫెక్ట్ అవుతారు. కొందరు ఫ్రెండ్ సర్కిల్లో ఒకరు స్మోక్ చేయరు, మిగతా వాళ్ళందరూ స్మోక్ చేస్తారు. టీ తాగేటప్పుడు కానీ కలిసి మాట్లాడుతూ ఉంటారు. అలాంటి సిచ్యువేషన్లో ఏమవుతుందంటే వాళ్ళు వదిలిన పొగ వాళ్ళు పీల్చుకొని వీళ్ళు కూడా వ్యాధులన్నింటికి బాధపడతారు అన్నమాట. సో ప్యాసివ్ స్మోకింగ్ అనేది కూడా చాలా డేంజరస్. సో మనం ఒక పొగ పీల్చి వదిలినప్పుడు మన ఆరోగ్యంతో పాటు మన పక్కన నలుగురు ఆరోగ్యంగా పాటు చేస్తున్నాం. అంటే నలుగురు పాపం మనం చుట్టుకుంటున్నాం. మన ఆరోగ్యం పాటు చేసుకొని పక్క వాళ్ళ ఆరోగ్యం పాటు చేసి ఎక్కువ పాపం ఉంటుంది అన్నమాట. కాబట్టి మన స్మోకింగ్ ఆపడం వల్ల మనమే కాదు, మన కుటుంబ సభ్యుడు, మన చుట్టూ నలుగురు అందరూ బాధపడతారు. ఇంకా విషయం చెప్పాలంటే మన చుట్టుపక్కల బీడీ కార్మికులు చాలా మంది ఉంటారండి. బీడీ చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. సో వాళ్ళు నిత్యం పొగాకుతోనే పనిచేస్తూ ఉంటారు. పొగాకు దులపడం కానీ, పొగాకు కట్టడం కానీ, బీడీ కట్టడం చేస్తుంటారు. దానివల్ల ఏమవుతుందంటే చాలా వరకు కూర్చొని ఉండడం మోకాలు నొప్పులు వస్తాయి. అదే కాకుండా ఆ పొగాకుని వాళ్ళు డైరెక్ట్ పిలుస్తారు. సో వాళ్ళు పొగాకు అలవాటు లేకుండా పొగాకు బీడీ చేయకపోయినా ఆల్మోస్ట్ బీడీ చేసినట్టు అవుతుంది అనమాట వాళ్ళకి. కొందరు లేడీస్ చాలా మంది చేస్తుంటారు బీడీ కార్మికులు. వాళ్ళు కొన్ని ప్రెగ్నెంట్ లేడీస్కి కొంచెం పనికి వెళ్తారు, కొంచెం ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల వెళ్తున్నప్పుడు వాళ్ళ బేబీస్ ఎఫెక్ట్ అవుతాయి. కొన్నిసార్లు ప్రెగ్నెన్సీలో మనకి బీపీ పెరగడం వినే ఉంటారు. ఈ స్మోకింగ్ అలవాటు ఉన్న వాళ్ళకి, ఇలా తంబాకు ఎక్స్పోజ్ అయ్యే వాళ్ళకి ఎక్కువ రిస్క్ ఉంటుంది. సో మనకి చాలా వరకు తెలిసింది ఏంటంటే హార్ట్ అటాక్, పక్షవాతం వరకే తెలుసు. కానీ ఇన్ని రకాల వ్యాధులు తంబాకు రూపంలో వస్తుంది, లేడీస్కి ఎఫెక్ట్ అవుతుంది. ఈ మధ్య కాలంలో బీడీ కార్మికులకు కూడా చూస్తున్నాను రొటీన్గా హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. వాళ్ళకి అలవాటు ఏం లేదు. అడిగితే బీడీ రోజు వర్క్ చేస్తాను 6 to 7 hours అని చెప్తున్నారు. సో అక్కడ ఎక్స్పోజ్ అవుతున్నారు. సో ఇవన్నీ ఏరియాస్లో ఎఫెక్ట్ చేసుకుంటే తగ్గించుకోవాలి. వాళ్ళకి ఆల్టర్నేటివ్ సిచ్యువేషన్ కనుక కలిపి బీడీ కార్మికులు అదో తప్ప వేరే ఇంకా ప్రొఫెషన్ ఉండదు. సో వాళ్ళకి ఆల్టర్నేటివ్ ప్రొఫెషన్ ఇప్పిస్తే మనం వాళ్ళ ఆరోగ్యం కాపాడుకోవచ్చు, వాళ్ళు ఫైనాన్షియల్గా స్టేబుల్ చేసుకోవచ్చు. ఒక్క స్మోకింగ్ ఆపడం వల్ల కనీసం 80% హార్ట్ అటాక్స్ అవాయిడ్ చేయొచ్చు. అంటే నాకు 80% పేషెంట్స్ ఓన్లీ స్మోకింగ్ ఉన్న వాళ్ళే ఉన్నారు హార్ట్ అటాక్స్. సో స్మోకింగ్ ఆపేస్తే ఇంతమంది తగ్గుతుంది. ఇంకోటి మనకి ఇప్పుడు ఆల్కహాల్ వైన్ షాప్స్కి ఏవైతే రెగ్యులేషన్స్ పెట్టారో, పాన్ డబ్బాలకి వాటికి కూడా రెగ్యులేషన్స్ పెట్టారు. ఇప్పుడు ఒక సందులో కనీసం 3-4 ఉంటున్నాయి పాన్ డబ్బాలు. యాక్సెస్ అనేది చాలా పెరిగింది. ఏం చూసుకోకుండా నచ్చినట్టు ఇస్తున్నారు. సో ఎటువంటి రిస్ట్రిక్షన్స్ కానీ, పోలీస్ విజిలెన్స్ కానీ లేదు. సో ఇలాంటి విషయంలో కొంచెం విజిలెన్స్ పెరిగితే చిన్న వాళ్ళకి చిన్న ఎక్స్పోజర్ ఉంటుంది. 14 years 13 years వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారు. సో అంత చిన్న ఏజ్లో స్టార్ట్ చేసే వరకు 20-30 yearsకి హార్ట్ అటాక్స్ ఏం పక్షవాతం వస్తుంది. సో అర్లీగా స్టార్ట్ చేస్తున్నారు, ఏజ్ రిస్ట్రిక్షన్ లేకుండా చూస్తున్నారు. కాబట్టి మనకి విజిలెన్స్ పెంచుకొని పాన్ డబ్బాలు తగ్గడం కానీ, లేకుంటే ఏజ్ తక్కువ వాళ్ళకి ఇవ్వకపోవడం, లేకుంటే మనకి ఇప్పుడు క్యాన్సర్ ఉందని ఎక్కడైనా సిగరెట్ డబ్బాలు వాటి మీద ఇచ్చారు, ఆ చిన్న ప్యాకెట్స్ మీద కూడా మెన్షన్ చేయాలి, వీటి వల్ల కూడా క్యాన్సర్ వస్తుంది అనేసి. అలాంటి అవగాహన పెంచితే ఖచ్చితంగా జనాల్లో మార్పు వచ్చేసి దాని వారికి దూరం అవుతుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సార్, ఇంకా టొబాకో సంబంధించి పీపుల్లో ఎలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయి, ఎట్లాంటి ప్రోగ్రెసివ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అనే విషయాన్ని మనకి వివరంగా చెప్తారు. సో రేపు అనగా May 31 నో టొబాకో డే. ఇది ఒక వరల్డ్ ఆర్గనైజేషన్ అనేది ఒక ప్రపంచ ఆరోగ్య సంరక్షణ కోసం ఉన్న సంస్థ. ఏంటంటే పొగాకు వల్ల వచ్చే అనర్థాలు ప్రజలందరికీ అవగాహన రావాలని చెప్పేసి సంవత్సరం ఒక రోజు పెట్టుకోవడం జరిగింది. అదే 31 May. సో ఇండియాలో, చైనాలో, ఎస్పెషల్లీ ఏషియన్ కంట్రీస్లోనే మనకి పొగాకు వాడకం అనేది ఎక్కువ ఉంది. పొగాకు పెంచడం కూడా ఈ ఏషియా, సౌత్ ఈస్ట్ ఏషియాలోనే ఎక్కువ ఉంది. ఎందుకు అంటే ఒకప్పటి నుంచి కొంతమంది ఏంటంటే కొన్ని ట్రీట్మెంట్స్లో వాడేవాళ్ళు అప్పట్లో.
మెల్లమెల్లగా ఇప్పుడు గంజాయి కావచ్చు, పొగాకు కావచ్చు, నేను మెల్లమెల్లగా మెడిసిన్స్ నుంచి కొంతమందికి అలవాట్లాగా అయిపోయింది. సో డిపెండెన్స్ అంటారు. సో ఇప్పుడు ఆల్కహాల్ కానీ స్మోకింగ్ ఎస్పెషల్లీ టొబాకో స్మోకింగ్ ఎందుకు అంటే ఒకసారి అలవాటు పడితే అది మానుకోవడం చాలా కష్టం. సో అందుకోసమే దాన్ని అడిక్షన్ అంటారు. సో అడిక్షన్కి ట్రీట్మెంట్ డీ అడిక్షన్. సో ఈ ఇయర్ థీమ్ వచ్చేసి అన్నట్టు అన్మాస్కింగ్ ది అపీల్. అంటే ఇప్పుడు చూస్తారు మీరు టీవీస్లో చైనీ, గుట్కా, పాన్ మసాలా. సో ఇట్లాంటివి ఏంటంటే డిఫరెంట్ జిమిక్స్ యూజ్ చేస్తారు ఇండస్ట్రీస్, ఎందుకంటే వాళ్ళకి ప్రాఫిట్స్ రావాలి. సో ఈ ప్రాఫిట్స్ ఒకవేళ ప్రజల ఆరోగ్యానికి హాని లేకుండా వస్తే బాగుంటుంది. కాకపోతే వీటి వల్ల సో మనం ముందుగా డాక్టర్స్ మాట్లాడుకున్నట్టు గుండె ప్రాబ్లం కావచ్చు, నోటి క్యాన్సర్ కావచ్చు, బ్లడ్ క్యాన్సర్ కావచ్చు, మన యూరినరీ బ్లాడర్ క్యాన్సర్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంది. సో అదే కాకుండా ఏంటంటే వీటి వల్ల సడన్ హార్ట్ అటాక్స్ రావడం కానీ, పక్షవాతం రావడం కానీ, ఊపిరితిత్తులు ఒకవేళ తంబాకు అనేది మనము సిగరెట్ రూపంలో తీసుకుంటున్నారు. ఈ మధ్య ట్రెండ్ ఏంటంటే దాంట్లో కూడా ఫ్లేవర్స్ ఉన్నాయి అన్నమాట. అంటే సోంపు లేకపోతే ఏమంటారో, లేకపోతే మామూలుగా చాక్లెట్, క్యాండీస్, ఇలా డిఫరెంట్ ఫ్లేవర్స్ వచ్చేసరికి చిన్నపిల్లలు కూడా అలవాటు పడిపోతున్నారు. ఇది వరకు ఒక జనరేషన్ వరకు ఆగి మా ఫాదర్ తీసుకున్న వాళ్ళని అలా కాకుండా ఇప్పుడు చిన్న పిల్లలు కూడా అలవాటు పడిపోతున్నారు. ఇది ఒకరు తీసుకున్నారు ఇంకొకరు. దీంతో ఏంటంటే కొంచెం మూడ్ స్వింగ్స్ అనేవి ఎక్కువ ఉంటాయి, కొంచెం ఎక్కువ పాజిటివ్ థాట్ వస్తుంది అనేసి చాలామంది తీసుకుంటుంటారు. సో అదొక అపోహ. సో దానివల్ల ఏంటంటే పని చేసుకోలేరు, నిద్రపోలేరు, దానివల్ల అసిడిటీ ఇష్యూస్ వస్తాయి, దానివల్ల గుండె ప్రాబ్లమ్స్ వస్తాయి, దానివల్ల ఓవరాల్ ఏజ్ తగ్గిపోతుంది. అందుకోసం మనం చూస్తాం చిన్న ఏజ్ 20 ఏళ్ళకి 25 ఏళ్ళకి హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, యాంజియోగ్రామ్ చేయాల్సి వస్తుంది, స్టంటింగ్ చేయాల్సి వస్తుంది, నోటి క్యాన్సర్ వస్తుంది, కొంతమంది పెద్ద ఆపరేషన్ చేయాల్సి వస్తుంది, కీమోథెరపీ, రేడియేషన్ థెరపీ ఇవన్నీ అవసరం పడుతుంది. సో ఇవన్నీ చిన్న వాడకపోతే సరిపోతుంది. కాకపోతే ఒకసారి అలవాటు పడినాక ఆపడం చాలా కష్టం. మొదట 2-3 నెలలు అది చాలా కష్టం. సో ఒకవేళ అందుకోసం మనకి డీ అడిక్షన్ సెంటర్స్ ఉంటాయి. అవసరమైన సైకియాట్రిస్ట్ కానీ సైకాలజిస్ట్ని కానీ కల్పించి మనము అవగాహన తీసుకురావాలి అలవాటు పడిన పర్సన్స్. సో మనం తగ్గించుకోవడానికి కూడా మనకి వేరే ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇప్పుడు వేపింగ్ అనేసి, ఎలక్ట్రానిక్ సిగరెట్స్ అనేవి చాలా ట్రెండింగ్లో ఉన్నాయి. ఇప్పుడు గమనిస్తే ఎయిర్పోర్ట్లో కానీ ఎక్కడైనా స్మోకింగ్ జోన్ సపరేట్ ఉంటుంది. సో దీన్ని బట్టి ఎంతమంది స్మోక్ చేస్తున్నారో మీకు తెలిసిపోతుంది. సో స్మోకింగ్ జోన్ సపరేట్గా రూమ్ పెడుతున్నారంటే దాన్ని బట్టి చాలామంది స్మోక్ చేస్తున్నారు. సో ఇవన్నీ ఆపడం కోసం ఖచ్చితంగా గవర్నమెంట్ ఎన్జిఓస్ ఇనిషియేటివ్ తీసుకోవాలి. సో అందరికి మళ్ళీ ఒకసారి గుర్తు చేసినట్టు దాన్ని. సో ఖచ్చితంగా చిన్నపిల్లలు అలవాటు కాకుండా ఉండడానికి ప్యాకెట్స్ ఇలా షైనీ ఉండకుండా ఖచ్చితంగా దాని మీద తీసుకుంటే క్యాన్సర్ వస్తుందో లేకపోతే లంగ్ క్యాన్సర్ అనో మెన్షన్ చేయాలి. మెన్షన్ చేసి అందరికి అవగాహన తీసుకొచ్చి ఈ అలవాట్లు మానేటట్టు చూసుకుంటే మనకి మంచిది. సో మనకి ఇప్పుడు చాలామంది ప్రొఫెషనల్గా ఉంటారు. ఇప్పుడు సిగరెట్ చేసే వాళ్ళు కానీ, బీడీలు చుట్టే వాళ్ళు కానీ, అట్లాంటి వాళ్ళకు కూడా చాలామందికి అవగాహన లేదు. సో తిండి కోసం పూట గడిస్తే బాగుంటుంది అనే కోసం వాళ్ళు ప్రాసెస్లో చేస్తుంటారు. కానీ కాకపోతే దానివల్ల ఫ్యూచర్లో ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం కూడా వాళ్ళకి తెలియాలి. సో ఇదంతా మన మీడియా మిత్రులకు తెలియజేస్తారని కోరుకుంటున్నాను. సో అది కాకుండా ఒక ఆక్యుపేషన్ కాకుండా ఇంకో ఆక్యుపేషన్లో చాలా ఉంటాయి. ఒక జాబ్లో కష్టాలంటే ఇంకో జాబ్ కూడా బెస్ట్ జాబ్ సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది. సో ఈ నో టొబాకో రోజు ఖచ్చితంగా టొబాకో ఉత్పత్తులు అన్ని నిషేధించడానికి తగిన చట్టం తీసుకొస్తే బాగుంటుంది. ప్లస్ ఇంకోటి ఫ్లేవర్స్ స్పెషల్గా యాడ్ చేసి చిన్నపిల్లలకి అంటే అడోలసెన్స్ పాపులేషన్కి అలవాటు కాకుండా ఉంటే బాగుంటుంది. అదే కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు.